కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి మల్లన్న దైవ దర్శనం కోసం అక్కడ కింది కులస్తులైనటువంటి రజక కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తి, చంద్రకళ, మౌనిక, గణేష్లు దైవ దర్శనానికి వెళితే అక్కడ పెత్తందారులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డిలు అక్కడ ఉన్నటువంటి కింది కులస్తులు దైవ దర్శనానికి గుళ్ళోకి వెళ్తుంటే గుళ్ళోకి వెళ్లకుండా అడ్డుకొని మీరు కింది కులస్తులు గుళ్ళోకి రావద్దు, బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి దౌర్జన్యం చేస్తుంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి గణేష్ ఎందుకు ఇక్కడ మమ్మల్ని గుళ్ళోకి రాణిస్తున్నారని చెప్పేసి అడుగుతుంటే మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పేసి ఈ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి పెత్తందారులు కుల దురహంకారంతో గణేష్ ని కొబ్బరికాయలు తీసేటువంటి రూమ్ లో వేసి కొబ్బరికాయలు తీసే రాడుతో చిక్కబాతుంటే కొడుతుంటే కొట్టొద్దని చెప్పేసి ప్రాధాన్యపడినటువంటి చంద్రకళ, మౌనికలు వాళ్ళ మౌనికకు సంబంధించిన 2 నెలల పసిపాపని శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ మీద పెట్టి గణేష్ ని చంపొద్దు, నా భర్తను బతికించండి అని చెప్పేసి ఈ 2 నెలల పసిపాపను చూసైనా మీరు వదిలిపెట్టండి అని చెప్పి కాళ్ళ మీద 2 నెలల పసిపాపను పెడితే మానవత్వం మర్చిపోయి అధికారం లేకుండా 2 నెలల పసిపాపను కాళ్ళతో తన్ని చంపినటువంటి ఘటన నిజానికి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికీ దేశానికి 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కానీ ఇప్పటికీ కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి, మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి, కుల దురహంకార హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన